వాజీవార్తలకి స్వాగతం. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సంజీవని ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను నమోదు చేస్తున్నామని, త్వరలోనే ప్రాథమిక వైద్య సలహాల కోసం ఏఐ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఆసుపత్రిలో బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం అనంతరం రావివలస ప్రజా వేదికలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంజీవని ప్రాజెక్టు ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ పేలుడు ఘటన బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ వెనువెంటనే కార్యరూపం దాల్చింది. ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్ ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. సామర్లకోటలోని కుమ్మరి వీధిలో ఉన్న బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి మంత్రి వారి కుటుంబాలు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. ఉద్యోగులకే క్షేత్రస్థాయి పాలన ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం సక్రమంగా తెలుస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మెసానిక్ టెంపుల్లో ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఏపీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు చదువుకున్నవారు, 10 మందికి కూడా మంచి చెప్పే మనుషులు మీరందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఏవో మీకన్నా ఎవరికి తెలియదు. ఏ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనేది మీకన్నా ఎవరికి, మాకు కూడా తెలియదు, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేము పైన అడ్మినిస్ట్రేట్ చేస్తాము, కిందన మీరు గ్రౌండ్ రియాలిటీలో ఉంటారు. సో ఖచ్చితంగా మీ అందరూ ప్రతి సమస్య కూడా ఏదైతే డిఏలు అవ్వచ్చు కానీ, మీరు అడుగుతున్నటువంటి పిఆర్సీ అవ్వచ్చు కానీ, ఇవన్నీ కూడా మనందరి సమస్యలు. ఎందుకంటే ఒక కుటుంబంలోని సమిష్టిగా ఆర్థిక ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలాగైతే అవసరమో రాష్ట్రానికి కూడా అలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. ఈరోజు మనకి వాస్తవం చెప్పాలంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచరు చాలా ఎక్కువగా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలంటే అన్నీ కూడా కలిసికట్టుగా అన్ని కుటుంబాలని కూడా ఒక మెరుగైన స్థానంలో తీసుకెళ్ళాలి. ఇండియాని, భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు
నేను దేశ విదేశాల్లో తిరిగాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశం వైపే చూస్తున్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చొరవతో విజయనగరం మండలం పరిధిలో గల 7 రహదారుల నిర్మాణం 7.67 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలుగుదేశం పార్టీ విజయనగరం మండల అధ్యక్షుడు గంటా పోల్నాయుడు, ప్రధాన కార్యదర్శి పాసి అప్పలనాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు ఈరోజు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మండల పరిధిలో ఉన్న అన్ని రహదారులను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజల తరపున ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండో విడతలో కూడా సుమారుగా 15 కిలోమీటర్ల పైచీలిక విస్తీర్ణంలో 7,67,00,000 రూపాయల నిధుల్ని వెచ్చించి ఈ రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతి తక్కువ కాలంలో ఈ 20 నెలల కాలంలోనే ఎక్కడా కూడా రోడ్డు అనేది ఇప్పుడు మనం కనెక్టివిటీ రోడ్డు ఎక్కడుందని ఏ గ్రామంలో ఉన్న నాయకులమైనా ప్రజలైనా వెతుక్కుంటున్నాం. ఎక్కడుంటే ఎమ్మెల్యే గారికి చేరవేస్తే రోడ్డు వేస్తారనే ఒక ఆశతో, అలాంటిది ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఏ రకమైన సమస్య అనేది లేకుండా కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే రోడ్లు అభివృద్ధి అన్నిటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఇంతగా కృషి చేసినందుకు వారికి మా మండలం తరపున గ్రామాల్లో ఉన్న ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొదటి విడత కింద గత 6 నెలల కిందట మరి మా దుప్పాడ చిలపేట రోడ్డు అయితేనేమి, అదేవిధంగా రాకూడు రోడ్డు అయితేనేమి, అదేవిధంగా జొన్నవలస సారికి రోడ్డు అయితేనేమి, కొన్ని రోడ్లు అనేవి మేము మొదటి విడత కింద పనులు ప్రారంభించడం కూడా జరిగింది. కొన్ని కంప్లీట్ అయిపోవడం కూడా జరిగింది. మరి ఇది జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ ఇంకా 20 నెలల కాలం లోపే మరి మరొక 7 రోడ్లకి విజయనగరం మండలంలో శాంక్షన్ చేసినటువంటి శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గారికి మా మండల ప్రజల తరపున అందరి తరపున కూడా ఆవిడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే ఏదైతే సుమారు 7,67,00,000 రూపాయలతో ఈరోజు రెండో విడత కింద మరి బడ్జెట్ అనేది కూడా కేటాయించడం అనేది మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా మరి హర్షించదగ్గ విషయం. మార్చి 7న ఆర్డీఓ బ్యాక్ సైడ్ ఆఫీస్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి నారాయణరావు, అప్పల్ రెడ్డి తెలిపారు. ఎల్ఎల్ఆర్ లైసెన్సులు ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం చేస్తుందన్నారు. రవాణా శాఖ అధికారులు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు జిల్లాలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. మారుతి సుజుకి సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో వేదాంత మల్టీనేషనల్ కంపెనీ ప్రైవేట్ పిటిషన్ సెంటర్లో ఆనాటి నుండి నేటి వరకు వేలాది రూపాయలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మధ్య దళారుల ద్వారా వెళితేనే పిటిషన్ పాస్ చేస్తున్నారే తప్ప నేరుగా వెళ్తే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పేరుకే ఆన్లైన్ తప్ప కింది స్థాయిలో దళారులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. భాగంగానే ఈరోజు మారుతి సుజుకి వాళ్ళకి ఇక్కడ మరి ఈ సంస్థని వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల అనేక నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్టీఓ డిపార్ట్మెంట్ ద్వారానే మరి ఆర్టీఓ సేవలన్నీ కూడా అన్ని సేవలు కూడా చేయాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ పెట్టి 1 ఇయర్ దాటింది. అక్కడ ఆన్లైన్ పేరుతో తప్ప మరి మోసాలు అనేక రకాలు జరుగుతున్నాయి. అక్కడ దళారులు, మధ్య దళాల ద్వారా వేలాది రూపాయలు ఇప్పటికే వసూలు చేస్తున్నారు. దానివల్ల ఆటో కార్మికులు కానీ ఇతర కార్మికులు, డ్రైవర్లు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఆటో ఏదైతే ఫిట్నెస్ సెంటర్ ఉందో దాన్ని వెంటనే వెతివేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు కూడా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం, అనకాపల్లి తదితర 4 జిల్లాల్లో అమలు చేసి ఏకంగా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. దానికి వ్యతిరేకంగా 7వ తారీఖు శనివారం ఆర్టీఓ ఆఫీస్ ఎదుట మహాధర్నా చేసి గవర్నమెంట్కి వినతిపత్రం పంపించడం జరుగుతుంది. మరి మహాధర్నాలో ఆటో డ్రైవర్లందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే
నగరంలోని వీటి అగ్రహారంలో 35వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు రౌతు సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. వీటి అగ్రహారంలోని ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నామన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ఉష సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ బీమా సౌకర్యం సాధారణ మరణం జరిగిన కూడా వర్తింప చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పాలన ప్రగతి పదంలో నడుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నడిపిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా అందులో ఎవరు తీసుకుంటారో వారికి పదోన్నతులు రాజకీయంగా లభ్యత పొందుతారు. అంతేకాకుండా జనసేనలో ఒక మంచి స్థానం కూడా లభిస్తుంది. సో అంతేకాకుండా మన ఈ మధ్య అంటే సహజ మరణానికి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది జనసేన తరపున. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన 2 కోట్ల రూపాయలు ఓన్లీ సభ్యత్వంకి ఇవ్వడం జరిగింది. ఈరోజు క్రియాశీలక సభ్యత్వం సంబంధించి లాస్ట్ 4 సార్లు కూడా ఆయనే హయ్యెస్ట్ క్రియాశీలక సభ్యుడిగా సాధకుడిగా ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఈసారి అన్ని విధాలుగా పండగ వాతావరణంలో మేమందరం కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టాం. 5వ విడత అయితే దీని గురించి ప్రత్యేకించి క్రియాశీలక సభ్యత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో ఒక పెద్ద కొడుకుగా పెద్దన్నగా ఇంటికి పెద్దగా కొన్ని వసతులతో పాటు ఇన్సూరెన్స్ బాండ్ అలానే చాలా ప్రక్రియలు కూడా చేస్తున్నారు. కామన్ డెత్ ఇంతవరకు ఇన్సూరెన్స్, ఇప్పుడైతే కామన్ డెత్ ఏమైనా చేసిన ఇంటికి భరోసాగా పార్టీ తరపు నుంచి అలానే ఇన్ఛార్జ్ తరపు నుంచి కూడా కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది. జిల్లా పరిషత్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సురేష్ను సంఘం అధ్యక్షులు సిహెచ్ మురళి, కె శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డిఏ బకాయిలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడానికి శ్రమిస్తున్నామన్నారు. సంఘటితంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ప్రమోషన్స్ అలాగనే రికార్డేషన్ల యొక్క సమస్య, అలాగనే చాలా సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో ఉండిపోతున్నారు, వారికి ప్రమోషన్ ఇప్పించడానికి, అలాగనే ఫారిన్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన అలాగనే డుమాలో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరికి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిపైన ఇక్కడ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ చర్చించిన విషయాలన్నీ కూడా మేము మా రాష్ట్ర సంఘంతో ఇది చేసి వారికి రిప్రజెంట్ చేసి ఈ 4 విషయాలను కూడా త్వరలో మేము సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు సహకరించిన మా ఉద్యోగులందరికీ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఉద్యోగుల యొక్క డిమాండ్లన్నీ కూడా మా మినిస్టీరియల్ ఉద్యోగులు అవ్వచ్చు లేదా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన ఉద్యోగుల సమస్యలపై నిరంతరము రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యాచరణలో ఏ కార్యాచరణ ప్రకటించినా దానికి మేము ఎప్పుడు ముందుంటామని, అలాగే ఉద్యోగుల సమస్యలను సాధించడం కూడా విజయనగరం జిల్లాకి ఎప్పుడూ కూడా ఏ ఉద్యమాలు స్టార్ట్ అయినా విజయనగరం జిల్లా నుంచే మొట్టమొదటిగా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఉద్యోగుల యొక్క బకాయిలు, ఉద్యోగుల యొక్క డిమాండ్లు ఆ విధంగానే ఉన్నాయి. మరి మా ఉద్యోగుల సమస్యల మీద మేము నిరంతరం పోరాటం చేయడానికి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు మేము కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పూల్బాగ్ మారుతి ధ్యాన మందిరం వద్ద ఆదివారం సీతారామచంద్ర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. మారుతి ధ్యాన మందిరం వ్యవస్థాపకులు గోకవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 రోజులు శ్రీమద్ రామాయణ పారాయణ మహాయజ్ఞం జరిగింది. మహాయజ్ఞం సమాప్తి సందర్భంగా జ్ఞాన మందిరం వద్ద సీతారామచంద్ర సామ్రాజ్య పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు.
24 మంది వేద పండితులు మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ కడునంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామకథ యజ్ఞంతో శ్రీరాముని రాజ్యపాలన, భక్తి, శ్రద్ధ, శరణాగతి గురించి ఋత్వికులు వివరించారు. రామరాజ్య తత్వ సిద్ధీకరణకు లోక కళ్యాణార్థం శ్రీరామ పట్టాభిషేకం ఎంతో దోహదపడుతుందన్నారు. పట్టాభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంకు మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఎవరు కూడా చేయలేటువంటి కార్యక్రమం మా చిన్నాన్నగారు సంవత్సరంన్నరలో 24 సార్లు రామాయణ పారాయణం చేయడం అనేది చాలా అరుదైన ఘట్టం. ఇది చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ 24 సార్లు పారాయణం చేసినందుకు ఇవాళ సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము. ఆ సామ్రాజ్య పట్టాభిషేకంలో 24 మంది ఋత్వికులతో వచ్చి వాళ్ళ తాలూకా దివ్య మంగళ శాసనాలతో ఈ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా నాన్నగారైన గోకవరపు శ్రీనివాసరావు గారు 24 పర్యాయాలు రామాయణ పారాయణం దివ్య దేశాల్లో, మా స్వగృహంలో, మా ధ్యాన మందిరంలో పారాయణ పూర్తి చేసిన సందర్భంగా ఈ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అంగరంగ వైభవంగా 24 మంది భాగవతోత్తములు అంటే 24 మంది ఎవరైతే రామాయణ పారాయణం చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి వారికి సన్మానించి వారి చేత శ్రీ సీతారామచంద్ర సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమంలో వారి చేత అభిషేకం స్వామివారికి సమర్పించి ఈరోజు సామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం అనేది చేయడం జరిగింది. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోనిక్ సన్ రైజ్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్యాడ్మింటన్ పోటీలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఏ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులు గోవాలో మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హాజరవుతారన్నారు. అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుసుబచ్చన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్స్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న పరిస్థితి చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా 35 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా అటు పురుషులు అవనండి, చాలామంది లేడీస్ కూడా 60-65 ఇయర్స్ లేడీస్ కూడా వచ్చి మరి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ ఈవెంట్ మీ కండక్ట్ చేస్తామని చెప్పిన వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చిన మరి ఏదైతే ఏపీ బ్యాడ్మింటన్ అకాడమీ ఉందో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్వాలిఫైయింగ్ అయింది. ఈరోజు, రేపు, ఎల్లుండి దగ్గర 4వ తారీఖు వరకు కూడా ఈ టోర్నమెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది 25-26 స్టేట్ ఛాంపియన్షిప్. అలాగే ఇది నెక్స్ట్ మార్చ్ 19వ తారీఖు నుంచి కూడా నేషనల్స్ కూడా గోవాలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే విజేతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఎంట్రీస్ ఇవ్వడం, వీళ్ళందరూ మరి నేషనల్స్ కూడా ఆడడం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా చాలామంది మనకు ఉండడం, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈరోజు విజయనగరం వచ్చి ఆడుతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ నుంచి దగ్గర 10-15 గేమ్స్ అప్పుడే అయ్యాయి. అన్నీ కూడా మేము చూడడం, ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. పోయిన బడ్జెట్లో కూడా మనం 20 కోట్లు అంగన్వాడీ కోసం మనం పెట్టాం. అలాగే టీవీలు, ఆరో ప్లాంట్లు, వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఫోన్స్, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఉద్యోగాలు బాగు చేసే విధానంగా వాళ్ళు
కూటమి ప్రభుత్వం చేస్తా వస్తా ఉంది. మనం చూస్తుంటే అన్ని విధాలుగా కూడా మన అంగన్వాడీ టీచర్స్ కోసం మనం చేస్తూ మన కూటమి ప్రభుత్వం 2 సార్లు వేతనాలు పెంచాయనేది మర్చిపోరాదనేది ముఖ్యంగా తెలియజేస్తూ మళ్ళీ అన్ని కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అన్ని కూడా పరిశీలన చేసి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించమని ఎమ్మెల్యేకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషదాయకమన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపుపై మంత్రి డిబివి స్వామి అసెంబ్లీలో చేరిన ప్రకటన మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.20 లక్షలు, పట్టణాలకు 1.44 లక్షల ఆదాయం మించి ఉంటే పథకాలకి అనర్హులని పేర్కొనడం శోచనీయమన్నారు. నిత్యం విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం విశాఖపట్నం నగరానికి రాకపోకలు సాగించే వేపాడ మండల ప్రజల ప్రయాణ కష్టాలకు చెక్ పడింది. ప్రజలు సుదీర్ఘ విజ్ఞప్తి మేరకు వేపాడ నుంచి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొత్త బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త బస్సు సర్వీసులను స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు వేపాడ నుంచి బయలుదేరి సోంపురం, కొత్తవలస, పెందుర్తి, ఎన్ఏడి క్రాస్ రోడ్డు మీదుగా నేరుగా విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు నగరానికి వెళ్లవలసి ఉంటుంది. వారికి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 1,085 ఎకరాల సాగు భూములు కేటాయించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల గ్రామాలు, పంటలు కనుమరుగై పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు కోల్పోతామని ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. పరిశ్రమల వల్ల అభివృద్ధి జరుగుతుందే నమ్మకం లేకపోగా తమ జీవనాధారమైన భూములు కోల్పోయి వీధిని పడతామని వారు భయపడుతున్నారు. విజయనగరం జిల్లా గజత్నగర్లో మహిళలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని సిఐ జేఏవి రమణను కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు 4 రోడ్ల కూడల్లో మానవహారం నిర్వహించారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తమ శాఖ రక్షణగా ఉంటుందన్నారు. గజత్నగరం, బొండపల్లి, పెదనామపురం, బూర్జివలస ఈఎస్ఐ కిరణ్ కుమార్, మహేష్, రాజేష్, జయంతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుంది. చదువు లేని వాళ్ళు ఎంతో మంది వాళ్ళు పనిచేసిన దగ్గర కానీ లేకపోతే ఇంకో దగ్గర ఎన్నో రకాలైన వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు, స్వతహాగా ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ ఫిజికల్ గా బలహీనంగా ఉండటం వల్ల లేదా మన సొసైటీలో ఉన్న మార్పుల మూలాన ఆటోమేటిక్ గా మహిళ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి, కొన్ని రకాల అణిచివేత ఉంది. దాని నుండి మహిళను బయటికి తీసుకొచ్చి డెవలప్మెంట్ లోన సగభాగం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది. దేశవ్యాప్తంగా ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు క్విట్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో ఆదివారం సైకిల్ ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విశాఖపట్నం ఎమ్మెల్యే ఘనబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఘనబాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీని ప్రారంభించి అల్లూరు సీతారామరాజు విగ్రహం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. ఆయనతో పాటు యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేసుకోవాలన్నారు. Now I
ఉంటే వెనుక నుండి రెగ్యులేటర్ కట్టేస్తే ఫైర్ అనేది వెళ్తే పేలిపోతుందేమో ఏమైపోతుందేమో. సో అలా క్లోజ్ గ్యాస్ సిలిండర్లు ఇలా పట్టుకుంటూ మూసేయచ్చు. ఇదేమి ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో అత్యంత అద్భుతమైన సండేస్ ఆన్ సైకిల్ అనే ప్రోగ్రాము, అంటే ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 63వ ఫంక్షన్ కింద వైజాగ్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సాయి స్పోర్ట్స్ అథారిటీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గణబాబు గారు, అట్లాగే రవినాయుడు గారు, అట్లాగే సాయి నుంచి ఆర్డి గారు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం విశాఖపట్నంలో ఎంతో ఉత్సాహంగా ఇది 1వ తారీఖు 1 మార్చ్ నుంచి 3 మార్చ్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆరోగ్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలుస్తుంది. యోగాంధ్ర తర్వాత ఇలాంటి ఫిట్ ఇండియా ప్రోగ్రాం వైజాగ్ వేదిక కావటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు. కేవలం క్రీడాకారులే ఆరోగ్యం కాదు, ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా ఫిట్గా ఉండాలి. దానికి మీరు కావలసినటువంటి పరికరాలతో సంబంధం లేదు. సైక్లింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర యోగా కావచ్చు, ఇతరత్ర ఎక్సర్సైజెస్ కావచ్చు, వాటితో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది తెలపడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, వారు ఎంత ఫిట్గా ఉంటారో అదే ఎనర్జీతో అందరూ కూడా సమాజం అంతా ఉండాలి, హెల్దీ సమాజం కోసం ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తారు. ఆనందంగా ఈ రాష్ట్రాన్ని క్రీడాధ్యక్షగా మార్చాలనే ఉద్దేశంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఈ దేశాన్ని క్రీడా దేశంగా మార్చాలని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయించు ఉన్నారు. ఒక పక్క సాయి, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా ఈ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
15వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని బొత్స కన్వెన్షన్ నందు నేడు వడకై కరాటే డే అసోసియేషన్ చైర్మన్ హీరో సుమన్ తల్వార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ అంగడి కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొత్స సురేష్, భారత్ వడకై కరాటే సంఘం అధ్యక్షుడు చిగురుపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. కరాటే క్రీడాకారులను ప్రోత్సహించాలని, బాలికలకు ఆత్మరక్షణ కరాటే ఉపయుక్తమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఇది 15వ టోర్నమెంట్ అండి. ఇది స్టేట్ టోర్నమెంట్. సో మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా టోర్నమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ జరుగుతున్నాయి, ఏషియన్ జరుగుతున్నాయి. సో అన్నిట్లో వాడకాయ ముందుకు వెళ్తుంది చాలా స్పీడ్గా. అండ్ దానికి ముఖ్యంగా సీనియర్ కరాటే మాస్టర్ సతీష్కి మనం కంగ్రాచులేట్ చేయాలి. అండ్ ఈ మధ్య కొన్ని హై టెక్నికల్గా బెనిఫిట్స్ రావాలని చెప్పి జపాన్ మాస్టర్స్తో కూడా కొన్ని డిస్కషన్ జరిగి బహుశా ఈ 2-3 మంత్స్లోనే కొందరు జపాన్కి వెళ్ళడం, ఇయర్ ఎండ్లో కూడా కొందరు జపాన్కి వెళ్ళడం ట్రైనింగ్ కోసం, జెన్యున్ ట్రైనింగ్ కోసం. సో ఆయన ముఖ్యంగా నేను ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తున్నానండి. అండ్ ఈరోజు మరి వచ్చిన గెస్టులు అందరూ ఉన్నారంటే నేను మళ్ళీ అందరూ పేర్లు చెప్పక్కర్లేదు, టైం చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారు, బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఒకే వేదిక మీద డిఫరెంట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అది సతీష్ కోసం. సతీష్ ఆయన మంచితనం కోసం, ఆయన ఫ్రెండ్లీనెస్ కోసం, ఆయన చేస్తున్న ఒక కరాటే మార్షల్ ఆర్ట్ మూమెంట్ కోసం వచ్చినారు. సో ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ మెనీ వేస్ అండి, చాలా యాంగిల్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. దానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా వచ్చే సురేష్ గారు ఈస్ గివెన్ us దిస్ హాల్ టు డూ ఇట్, ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లా చాలామంది చేసినారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం అనమాట. సో బేసిక్గా ఒక విషయం అండి, జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే ఆత్మరక్షణ కోసం, ఆరోగ్యం కోసం ఇది అనేది కంపల్సరీ. ఎస్, మార్షల్ ఆర్ట్ అనేది దానికోసమే. డిసిప్లిన్, లైఫ్లో ఒక డిసిప్లిన్, మనం ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి మిగతా వాళ్ళని, ముఖ్యంగా మహిళల్ని మనం ఎలా గౌరవించాలి, లైఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తే ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, డిప్రెషన్కి, డ్రింక్స్కి ఇలా అలవాటు అవ్వకుండా ఎలా ఉండాలని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఈరోజు ముఖ్యమైన విషయం నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు నిన్నటి నుంచి యుద్ధం అనేది మొదలైపోయిందండి. అనుకోకుండా సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయకపోతే యుద్ధం స్టార్ట్ అయ్యింది. సో అది ఎప్పుడు ముగిస్తుంది, పరిణామాలు ఏంటి, జనాలు మొత్తం మన భారతీయులు చాలామంది అక్కడ ఉన్నారు, అంత అయోమయం అయిపోయి ఎవరికి వాళ్ళు పారిపోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఫ్లైట్లు లేవు. టోటల్ దుబాయ్, ఫస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్లో టోటల్ ఫ్లైట్స్ మొత్తం బంద్ చేశారు. ప్రపంచంలోనే అన్ని ఫ్లైట్స్కి హబ్ దుబాయ్ అనమాట అండి, ఎనీవేర్. అలాంటి ఒక ఎయిర్పోర్ట్ని బంద్ చేశారు. ఏమైనా మిసైల్స్ వెళ్తున్నాయి, మేము చేయలేదని చెప్పి ఓ టెన్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అనేది టెన్షన్, అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, మనం వెళ్తామా లేదా అని ఓ టెన్షన్, రకరకం ఉంది. కానీ భారతదేశం మటుకి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఇక్కడ ఉంది. బార్డర్లో మన మిలిటరీ వాళ్ళు, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. మనందరూ ఈరోజు చాలామందికి తెలియకుండా మనం చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ అన్నీ చేస్తున్నాం. బట్ ఈరోజు చూసామంటే పాకిస్తాన్లో ఒక యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ చూసినా ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం లేని ప్లేస్ సేఫ్గా ఎక్కడ ఉందంటే భారతదేశం. సో దానికి డెఫినెట్గా
ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఉండబట్టి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి మన అందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్నాం. భారతదేశం అండి ఈజ్ ద ఓన్లీ కంట్రీ నాకు తెలిసిన వరకు దర్ సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ దర్, సో మెనీ క్యాస్ట్, సో మెనీ కమ్యూనిటీ అన్నీ ఉన్నాయండి. ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు విచారణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని భారత రాజ్యాంగం చెబుతుంటే దానికి భిన్నంగా దర్యాప్తు విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని దుయ్యపడ్డారు. చట్టం ఎవరికి చుట్టంగా మారిందో సినీ నటి ప్రత్యూష ఆయేషా మీరా కేసులో పాలకులు చూపించారని ఆరోపించారు. డబ్బు, కులం, అధికారానికి దర్యాప్తు విచారణ సంస్థలు లొంగిపోయాయని దీని ఫలితమే ఈ కేసులో తీర్పులని పేర్కొన్నారు. అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసులో కూడా నిందితులు శిక్షలు పడకపోతే సంబంధిత వ్యవస్థలపై చర్యలు తీసుకోవాలా కమిషనర్ చెప్పాయని గుర్తు చేశారు. జరుగుతున్నాయని రకరకాల హింస మహిళలపై జరుగుతున్నాయి. హింసను అరికట్టాలని, మహిళలకి ఉపాధి కల్పించాలి. మార్చి 8 సందర్భంగా ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ, ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. మార్చి 8 సందర్భంగా పెందుర్తి చిన్నమూసేవాడు అంబేద్కర్ నగర్ లో జెండా ఆవిష్కరణ, అలాగే ఎండి ఆఫీస్ వరకు ర్యాలీ జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని ఈ రోజు కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున మహిళల యొక్క జీవించే హక్కు మీద జరుగుతున్న దాడికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మాకు చట్టం ముందు అందరూ సమానులే, ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్న దాంట్లో వాస్తవంలో అది కలవారి యొక్క చుట్టంగా మారింది, అది ఒక నినాదంగా మారిందని చెప్పడానికి నిన్న ఆయేషా మీరా కేసు సందర్భంగా ఇచ్చిన తీర్పే దానికి కారణం. ఆయేషా మీరా కేసులో సత్యంబాబు నిర్దోషి అయితే అసలు దోషులు ఎవరు పట్టుకోండి అని చెప్పేసి ఈరోజు పిఓడబ్ల్యూ యొక్క జాతీయ కార్యదర్శి సంధ్యాక ఈరోజు మేము పిఓడబ్ల్యూ గానే మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన దాంట్లో హైకోర్టులో కేసు వేయడం, ఆ కేసు సందర్భంగా హైకోర్టు సిట్ను ఏర్పాటు చేయడం, సిట్టు 60 లక్షల రూపాయలు కేటాయించి దాన్ని ఖర్చు పెట్టినప్పుడు కూడా ఎవరు ఇప్పుడు వాళ్ళ ఆధారాలన్నీ కూడా విజయవాడ కోర్టులో ధ్వంసం చేయబడ్డాయి. అయితే ధ్వంసం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు ప్రోద్బలంగా చేశారు, అక్కడ నుంచి ఈరోజు విచారణ అనేది దర్యాప్తు అనేది ప్రారంభించి ఉండాలి. కానీ అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించలేదు. సిట్టు కానీ తర్వాత వేసినాం సిబిఐ కానీ అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించలేదు. తర్వాత పూడ్చిపెట్టిన 12 సంవత్సరాల తర్వాత ఆయేషా మీరా సమాధి తవ్వి అందులో సాక్ష్యాధారాలు దొరుకుతాయని చూడటం అనేది ఎంత అవివేకమైనది. కాబట్టి ఇప్పుడు సాక్ష్యాధారాలు ఆ స్కల్లో దొరకలేదు, ఆ ఎముకలో దొరకలేదు, మిగతా మాకు దొరకలేదు. కాబట్టి మేము కేసు ముందుకెళ్ళలేకపోతున్నామని చెప్పేసి ఈరోజు నిస్సహాయంగా చేతులెత్తేయడం అనేది డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్న వాళ్ళ ముందు దర్యాప్తు విచారణ వ్యవస్థలు సాగిలు పడతాయని చెప్పడానికి ఉదాహరణ ఇది. కాబట్టి రేడియేషన్ కేసుల్లో వాళ్ళ కనుక శిక్షణ పడకపోతే కనుక దానికి ప్రధానమైన కారణం ఈరోజు దర్యాప్తు విచారణ సంస్థలే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. లా కమిషన్ చెప్పింది, వాకపల్లి కేసులో కోర్టు చెప్పింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోమని, అదేవిధంగా ఆయేషా మీరా కేసులో చెప్పింది తగలబెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. కానీ ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇది ఒక తంతుగా కొనసాగుతుంది. మహిళలు చంపిన పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని జగదాంబ మక్కా మసీదుల ముస్లిం సోదరులకు లీడర్ పత్రిక అధినేత రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం వివి రమణమూర్తి మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సహనానికి ప్రతీక అని కొనియాడారు. కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల భక్తిభావం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. కుల మతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి అని, ఈ ఇఫ్తార్ విందు సోదర భావనాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో సుఖశాంతులు వెలివిరేయాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొంటూ మాతో చక్కగా ఆ కార్యక్రమాన్ని అంతా ఎంజాయ్ చేస్తూ మా యొక్క సుఖ దుఃఖాలని వారు పరీక్షిస్తూ 3 సంవత్సరాల నుంచి వస్తున్నారని మాకు చాలా సంతోషకరం. ఇఫ్తార్ విందు కార్యక్రమం మొత్తం వారి ద్వారా జరుగుతుంది. అంటే మత ఏమి భావాలు లేకుండా ఆయన రావడం, ఈ సందర్భంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం అది చెప్పాలంటే ఒక గౌరవం. ఆ గౌరవం చాలామందికి తగ్గదు. గతంలో మేము కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ప్రాబ్లం బరేల్ గ్రౌండ్ది అంగడి దెబ్బది చెప్పడం జరిగింది.
కలెక్టర్ గారు బాగా స్పందిస్తూ ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది. నివేదిక సార్ కూడా ఈరోజు మేము ఇచ్చి మా సాధక బాధ చెప్పుకున్నాం. గత ప్రభుత్వాలు 10 ఎకరాలు ఇస్తారని మాకు చెప్పడం, ఈ రోజు వరకు మాకు అందకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇది ముస్లిమ్స్ ఎక్కడ ఈ దౌర్జన్యంగా వెళ్ళి జగాలు కబ్జా చేయడం అలాంటివి జరగవు. మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలోనే మాకు 10 ఎకరాలు ఇస్తారని వాగ్దానం కూడా చేశారు. కాబట్టి మేము చాలాసార్లు ప్రయత్నం చేసినా అది మాకు ఈ రోజు వరకు దొరకపోవడం జరిగింది. ఈరోజు మక్కా మసీదు సంబంధించిన సమస్యల గురించి మా మునీర్ గారు, జాన్ గారు చెప్పారు. చాలా కాలం నుంచి ఈ బరెడ్ గ్రౌండ్ సమస్యతో సతమతం అవుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 10 ఎకరాల స్థలాన్ని ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి వీరి స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే దానికి బదులుగా ఇవ్వాల్సిన 10 ఎకరాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు సిటీ పెరగడం కాకుండా ఈ పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళ అవసరాలు కూడా పెరిగినాయి. ఇతర ప్రాంతాల మసీదులకు సంబంధించిన ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు, అందువల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు. దీనికి సంబంధించి నా వంతుగా నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి ఈ 10 ఎకరాల స్థలం వీళ్ళకి వచ్చేటట్టు, ఈ మసీదుకి అండగా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మేయర్గా పూర్తి సంతృప్తిగా బాధ్యతలు నెరవేర్చామన్నారు మేయర్ పీలా శ్రీనివాసరావు. జీవీఎంసీ చివరి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. జీవీఎంసీ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని అన్నారు. ఉన్నతమైన విలువలతో పనిచేశానని, నగరాన్ని క్లీన్గా ఉండడానికి డ్రై క్లీన్ యంత్రాలు తీసుకొచ్చానని తెలిపారు. వార్డు పర్యటనలు ఎక్కువగా చేశారని, తన హయాంలో అవార్డులు ఎక్కువగా జీవీఎంసీకి వచ్చాయని తెలిపారు. నగర ప్రథమ పౌరుడిగా ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులకు స్వాగతం పలికే అవకాశం దక్కిందన్నారు. నగరంలో స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలని, స్వర్ణ భారతి స్టేడియంను సిద్ధం చేశామని, త్వరలో కార్పొరేటర్లకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంలో ఒక అపోజిషన్ లీడర్గా వర్క్ చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తప్పుల్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత తీసుకున్నాం. అదే ప్రభుత్వం వచ్చాక ప్రజలకి పరిపాలన విధానం ఇవ్వడంలో నాకు చాలా మనస్తృప్తి కలిగింది. ఎందుకంటే ఫస్ట్ వార్డు విజిట్కి వెళ్తాడు, కానీ నా టైంలో ప్రతి వార్డులో కూడా కార్పొరేటర్లు అందరూ కూడా మాకు మంచి వర్క్లు అవుతున్నాయంటాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తక్కువ కాలంలో మేయర్ అయినప్పటికీ నేను నా మనస్సాక్షిగా ఇలువలు కాపాడుతూ మేయరు అంటే ఏ విధంగా ఉండాలని ఒక విధానాన్ని నేను రూపకల్పన చేసుకొని అక్కడ ఎమ్మెల్యేలు కానీ అధికారులతో అభివృద్ధిలో పోటీ పడుతూ కొన్ని విషయాల్లో కూడా నిలదీసే పరిస్థితి కూడా తెచ్చి ప్రజాసేవ కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు పాలనలో ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా ఆ వర్క్ని పూర్తి కూడా నెల 15 రోజుల్లో చేశాక మరలా 2 నెలలు ఆ వార్డులోకి వెళ్తే అన్న మా వార్డులో వర్క్లు ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ మేయర్గా నేనే ఫస్ట్ టైం కూడా చేయడం జరిగింది. అది కూడా నేను గర్వంగా భావిస్తూ తక్కువ సభ్యులు ఉన్నప్పటికీ మేయర్ పీలా శ్రీని అయితే బాగుంటుందని నన్ను పక్క పార్టీ నుంచి వచ్చి నాకు మద్దతు ఇచ్చి మేయర్ చేసినందుకు సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ, పదవి నాకు ముఖ్యం కాదు, ప్రజల కోసం పోరాటం కూడా నాకు ముఖ్యం. ఎప్పుడు కూడా ప్రజల్ని గుర్తించుకుంటాను, ఈ కార్పొరేషన్ని గుర్తించుకుంటాను. రేపు రాబోయే ఏ అవకాశం వచ్చినా ప్రజల ముందుని పనిచేయనందుకు కూడా నేను ఎప్పుడు సర్వీస్ ద్వారా. శివాజీ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ కథానాయకగా నటించారు. ఈటీవీ విన్ సంస్థ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకొని మార్చి 6న థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్లో భాగంగా విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇద్దరు తాతగారులు వైజాగ్ నుంచే. సో నేను విజయవాడ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, నేను విజయవాడలో పెరిగాను, పుట్టి పెరిగి
అక్కడ చదువుకున్నాను కాబట్టి విజయవాడ అమ్మాయి అని వచ్చింది. సో మా తాతగారు మా అమ్మమ్మ గారు అందరూ ఇక్కడ నుంచి సో అందుకని ఇప్పుడు కూడా చాలామంది రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు. మా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని March 6th రిలీజ్ అవుతుంది. దాని ప్రమోషన్స్కి భాగంగా ఇక్కడికి వచ్చాము. సినిమాలో నా రోల్ వచ్చి ఉత్తర రోల్ చాలా చాలా డిఫరెంట్గా నేనైతే చేయలేదు ఎప్పుడు అంత డామినేటింగ్గా. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక థ్రిల్లర్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పే ఇది. సో కామెడీ థ్రిల్లర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా నచ్చింది, వినంగానే చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాకుండా ప్లీజ్ కామెడీకి దెర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్. సో అందరూ చూడొచ్చు. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమాగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లీజ్ టేక్ ఇట్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. March 6th థియేటర్స్లోనే చూడండి. ఓటీటీలో ఇస్ నాట్ ద సేమ్. ఓటీటీ మీరు ఫ్యామిలీతో కలిసి కూర్చుని పాప్కార్న్ తింటూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చూడడం అది వేరే ఇది. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇది. సో ప్లీజ్ తప్పకుండా వచ్చి సినిమా థియేటర్లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. 13 సంవత్సరాల తర్వాత నేను, అలాగే లయా గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. మేము ఇద్దరం కలిసి. ఆ సినిమా పేరు మీ అందరికీ తెలుసు, అయినా చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. ఇది పేరుకి ప్రొడ్యూసర్ నేనైనా డబ్బులు మాత్రం ఈటీవీ. ఈ సినిమా రేపు March 6వ తేదీన రిలీజ్ అవుతూ ఉంది. ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవటానికి వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అలాగే ఇక్కడ మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా ఇంతకుముందు మేము ఇద్దరం 3 సినిమాలు చేసాం. మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ లయ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇదే 4వ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. ఆ 3 సినిమాల మీద ఎలాగైతే మీ అందరు కూడా మమ్మల్ని ఆదరించారు, ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదో కామెడీ కోసం కామెడీ మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి. సినిమా చాలా కాంటెంపరీ సినిమా ఇది. మీ అందరికీ తెలుసు వరుణ్ డాక్టర్ అని ఒక సినిమా వచ్చింది. అలాగే కోకో కోకిల, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ అన్నమాట ఇది. తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీకి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగమ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు సంక్రాంతికి చెల్లించిన డిఏ బకాయిలు కొంతవరకు మాత్రమే ఉద్యోగులకు జమ కాబడ్డాయని అన్నారు. డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెమో 57ను అనుసరించి అర్హత సాధించిన సుమారు 4000 మందిని పాత పెన్షన్ విధానంలో తక్షణమే తీసుకురావాలని కోరారు. ఇలా చేస్తున్నారని ఎవరు నేను వేరెత్తి చూపించేటువంటి సందర్భంలో మనలో చాలా ఆవేశం వస్తుంది. అదే విషయం మనము అనుకున్న వాళ్ళు చేసినప్పుడు ఆవేశం ఉద్రేకం మనలో కనిపించదు సరికదా. ఒకంత దాని సమర్థింపు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. విలువలు పడిపోయినది ఎంత యథార్థమో ఆ విలువలు పడిపోవడానికి కారణం కూడా మనందరమైనటువంటి విషయాలు మనం గ్రహించాలని మీకు ముందుగా మనవి చేస్తాం. సిపిఎస్ ఉద్యోగులుగా మీరు తప్పు చేశారని నేను నిర్బంధంగా చెప్తా ఉన్నా. ఈ సిపిఎస్ అనే విధానాన్ని 2004లో తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఉద్యోగులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అడాప్ట్ చేసుకుంటామనేటువంటి తన యొక్క సంకల్పాన్ని మాత్రమే ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ద్వారా ప్రకటన చేసి, అందువల్ల ఆ రోజుకి రిటైర్ అయిన ఉద్యోగులకి అమల్లో ఉన్న ఏపీ పెన్షన్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980కి సవరణ చేసి ఇక మీద నియామకం పొందేవారు ఈ నిబంధనల పరిధిలోకి రాలని మాత్రమే స్పష్టం చేస్తే
ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశాఖలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పైడి మంగకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా దినోత్సవం విశిష్టతను వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనన్నారు. బాల్యం నుంచి లింగ వివక్ష లేకుండా పిల్లలు పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల విద్య విశాఖపట్నం ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు స్వయం ప్రతిపత్తి దిశగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఎక్సలెన్స్ పురస్కారాలకు ఎంపికైన పలువురు మహిళా ఉపాధ్యాయులను న్యాయమూర్తి ఆర్జేడీలు సత్కరించారు. ఈసారి ఈసీ మీటింగ్లో మా సుబ్రహ్మణ్యం రాజు గారిని తిరిగి మళ్ళీ కొంతకాలం ప్రెసిడెంట్ కింద మళ్ళీ మీ అందరిని ఎన్నుకోవడం జరిగిందండి. మీ ఆధ్వర్యంలో ఈ అప్సా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇది స్టేట్ ఈసీ మీటింగు. ఇందులో ముఖ్యంగా మేము ఈరోజు ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే అందరి మహిళలను కూడా సన్మానం చేయడం జరిగింది. మరి మా తరపున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరు ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యదర్శి అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మహిళలు సన్మానించుకోవడం మేము చాలా ఆనందంగా ఉన్నాం. మరి ప్రైవేట్ స్కూల్ అనేక సమస్యలపైన అనేక మంది రాష్ట్ర నాయకులు అందరూ కూడా చర్చించారు. ఆ ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఆర్టీఐ కానీ ఆర్టీఈ కానీ ఇలాంటి అన్ని విషయాలపైన కూడా మరి ఫైరు ఇలాంటి ముఖ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా ట్రేడ్ లైసెన్స్ విషయం కూడా మేము ముఖ్యంగా మాట్లాడాం. ఇలాంటి అనేక సమస్యలన్నీ కూడా ఏకతాటిపై ఉండి మాకు ఇది సాధించాలనే ఆశయంతో ముఖ్యంగా ఈ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. దాదాపుగా 26 జిల్లాల ఏపీ ప్రెస్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ని ఘనంగా ఏర్పాటు చేశారు సార్. సో మా యొక్క సమస్యల పట్ల అందరూ కూడా మన చర్చించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యంగా సమస్య ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైన సమస్య వచ్చి సో ఆర్టీ యాక్ట్ కింద 12(1)C అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాస్కి 25% ఫ్రీ సీట్లు ఇస్తున్నాం సార్. బట్ ఫ్రీ సీట్లు కాదు సార్, రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఫండ్స్ వస్తాయి సార్. బట్ గత 3 సంవత్సరాలుగా ఇవ్వకపోయినా ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సరం కూడా ఇవ్వకపోతే గట్టిగా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఇస్తున్నారు కానీ తనకి ఇవ్వలేదు. బట్ ఇవ్వకపోయినా కూడా ఈ సంవత్సరం మళ్ళా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని దయచేసి వినియోగించుకుంటున్నాం. ఈ 12(1)C ఆర్టీ యాక్ట్ ప్రకారం మాకు రావాల్సిన బకాయిల్ని ఖచ్చితంగా ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. చాలా విషయాల్లో కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకి వెసులుబాటు ఇచ్చారు, చాలా కోరికలు కూడా తీర్చారు. అది మరొకసారి ప్రభుత్వాన్ని కూడా మా అప్సా తరఫున, ప్రైవేట్ స్కూల్ యూనియన్ తరఫున, మరి విశాఖ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మార్చి 8 సో ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి సో మరి దాని ద్వారా ముందస్తుగానే ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ కరీంలు అన్నారు. ఇరాన్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3 లంతల వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం చాలా బాధాకరమన్నారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. యుద్ధాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త పరిణామాల్లో చాలా బాధాకరమైన విషయం. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని కబలించాలనే దుర్బుద్ధితో ప్రపంచ దేశాలైన వెనిజులాని మొన్న బాంబ్ బ్లాస్టింగ్ చేసి కిడ్నాప్ చేసి బందీఖానగా పట్టుకొని శిక్షించడం జరిగింది. ఈరోజు ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని హతమార్చడం జరిగింది. ఈ విధానం ప్రపంచానికి వినాశకానికి శాంతికి విఘాతం కలుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని నెలకొల్పాలని, ప్రపంచ ప్రజలను సంపదలను కాపాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశం శాంతిని కోరుకుంటుంది. శాంతికి నిలవైనటువంటి మన భారతదేశంలో అనేక పరిణామాలు రాజకీయంగా మనం ఎదురు చూస్తున్నాం. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్
ఈరోజు నిన్న ఇరాన్పై జరిగే దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతిని నెలకొల్పాలని, శాంతియుత మార్గంలో చర్చలు జరగాలని, రక్తపాతానికి దూరంగా ఉండాలని భారతదేశం యొక్క తన వంతు భారతదేశం ఎప్పుడు తెలియపరుస్తుంది. మరి శాంతియుత మార్గాన్నే ప్రపంచవ్యాప్తంగా వెదజల్లాలని ఈరోజు జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ ఆదేశాల మేరకు టూ టౌన్ మహిళా పోలీసుల ఆధ్వర్యంలో 3 లాంతర్ల వద్ద మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వంటింటికే పరిమితం కాకూడదని అన్నారు. మహిళలపై ఎలాంటి అఘాత్యాలు, దాడులు, వేధింపులు జరిగిన పోలీసులకు తెలియజేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయో కాలేజెస్, ఇంకా మహిళ బయట లేబర్ వర్క్ చేస్తుంటారో ఉమెన్ దగ్గరికి లేదు ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఉమెన్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో వర్క్ రిలేటెడ్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ చైతన్యం కల్పించేసి ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కంపేరబిలిటీ చేసేసి, ఇంకా అలా కాకుండా కొంతమంది 10th క్లాస్తోనే మాన్పించేసి లేకపోతే చిన్నపిల్లల్ని మాన్పించేసి ఏదైతే ఇంట్లో సమస్యల వల్ల మాన్పించేసి ఉన్నారో అలాంటి ఆడవాళ్ళని బయటకు వచ్చి వాళ్ళ చైతన్యం కల్పించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటున్నాం. ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు వంటింటికే కాకుండా లేదు కుటుంబ పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మొత్తం కంపారబిలిటీ చేసేసి వాళ్ళని చదువు వైపు మోటివేట్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిపించేసి వాళ్ళ స్కూల్లో కాలేజ్లో జాయిన్ చేయించాలని అనుకుంటున్నాం. అలాగే వర్క్ రిలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ విలేజెస్ అవన్నీ వాళ్ళ లేబర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏవైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఊర్లో ఫేస్ చేస్తున్నారు లేదా సమ్ యజమానులు అని ఉంటారు కదా సార్, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా గురి చేస్తే గురైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఒక యూనిఫామ్ ఫోర్స్ కాకుండా ఒక తల్లిగా చెల్లిగా మేము ఉన్నాము, అండగా ఉన్నాము, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వెల్ శేషశ్రీ, జనసేన పార్టీ నాయకులు గురాణ ఐలు, నడిపైన శ్రీనివాసులు అన్నారు. కోట వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదును జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతం చేసే దిశగా జన సైనికుల పనిచేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రౌతు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోట జంక్షన్లో ప్రత్యేకించి అందరితో కూడా మమేకమై మేడం గారు కానీ సోదరులు కానీ ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో ప్రయాణించాలి. మనందరం కూడా మెంబర్షిప్ చేయాలి, మీరు కూడా ఇంకొకరితో చేయించాలి. భావితరాలకి భవిష్యత్తుగా మనందరం ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం. మరి పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి ఒక 3 మార్గాలు, 1 సాత్విక్, 2 పెదాత, 3 ఉద్యమి. ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తుని కళ్ళ ముందే కనిపిస్తుంది. కాబట్టి జనసేన పార్టీని ఒకరు ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ జోడి ఇంజిన్ని ఒకే త్రోవలో తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కానీ విధానాన్ని కానీ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు 5వ విడత మరి జనసేన తాలూకా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో అందరూ కూడా తమ వంతు కృషి చేస్తూ జనసేన సభ్యత్వాన్ని ఇంకా పెంచడానికి నిమిత్తం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారి తాలూకా మనస్తత్వం ఏంటి, ఆయన తాలూకా ఆలోచన విధానం ఏంటి, ప్రజల కోసం ఆయన పడుతున్న తపన ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ వివరించి అందరినీ కూడా మొబిలైజ్ చేసి జనసేన వైపు మళ్లించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మేము వెళ్ళగానే వాళ్ళంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము మీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటామనే విధంగా మా జనసేన పార్టీ ఉన్నది. ఆ పార్టీలో వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.